బిర్యానీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికి ఎక్కువగా కష్టపడక్కర్లేదు, ఈజీ మెథడ్లో చేస్తున్నాము. ఎక్కువగా పిల్లలు ఏంటంటే అన్నీ తగులుతుంటే పక్కన టేస్ట్ పట్టిస్తుంటారు. అందువల్ల ఏంటంటే నేను టేస్ట్ చూసి పెట్టుకున్నాను. కాకపోతే కొంచెం మినిమం స్పైసెస్ అయితే మనం వేయాల్సి ఉంటుంది. ప్రాన్స్ని కుదురుపరిచి మ్యారినేట్ చేసుకొని పట్టుకుని పెట్టుకుంటాం. కాకపోతే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇంకొక కళాయిలోనే కానీ కుక్కర్లో కానీ, మనము కుక్కర్లో పెట్టుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి స్పైసెస్ వేసి పచ్చిమిర్చి వేసానండి. అందులో మనము రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయలు అన్నీ కలిపి మ్యారినేట్ మిక్సీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసానండి. వేసేసి మనం బాగా వేగుతుంటుంది. వేగుతున్నప్పుడు ఏంటంటే మనము వేయించినవి చూడండి, ఇవి ప్రాన్స్ పక్కనే ఉన్నాయి, అవి పక్కన ఉంటుండగానే ఈ టమాటా మిక్సింగ్ అన్నది అందులో రైస్ వేసిస్తామండి. రైస్ వేసి బాగా కలుపుతాము, అంటే మరి ఎక్కువ కాదు. అందులోనే సాల్ట్ వేసేయచ్చు, లేకపోతే సాల్ట్ తర్వాత వేసుకున్నా సరిపోతుంది. మనం వేరే దాంట్లో వేడి నీళ్ళు పెట్టుకుంటామండి. వేడి నీళ్ళు పెట్టుకొని ఈ బియ్యం అన్నీ శుభ్రంగా ఆయిల్తో కలిసిన తర్వాత మనము ఆ వేడి నీటిని అందులో వేసేస్తామండి. ఆ వేడి నీటిలోనే ధనియాల పౌడర్ కూడా మనం కొంచెం వేసుకుంటాము. నేను కరివేపాకు వేసుకున్నాను, నెక్స్ట్ మసాలా పౌడర్ వేసుకున్నాను. వేసుకొని మనం శుభ్రంగా కలుపుకుంటామండి. అప్పుడే కొంచెం ఉప్పు వేయకపోతే ఉప్పు వేస్తాము, లేకపోతే ఉప్పు వేసామనుకోండి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఫ్రాన్స్కి కూడా మనము ఉప్పు వేస్తాం కాబట్టి మరి ఎక్కువ అవ్వకుండా మనం చూసుకోవాలి. తర్వాత బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు కావాలండి, అందులో ముందు వేయకూడదు. బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పుడు మనము ఈ ప్రాన్స్ని వేయించిన ప్రాన్స్ ఉన్నాయి కదండి, అవి వేసిస్తామండి. ఇందులో కూడా ఉడికితే రైస్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఉడకకంట దమ్ చేస్తే కనుక చిన్న రొయ్యలు అయితే బాగుంటుంది, పెద్ద రొయ్యలకు మాత్రము అందులో ఉడికితేనే బాగుంటాయి. అందువల్ల అనమాట అందులో వేసేసాను. వేసేసి బాగా ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. కాకపోతే కుక్కర్కి బెల్ట్ పెట్టకూడదండి, వెజిల్ పెట్టకూడదు. కుక్కర్ మూత మామూలుగా జస్ట్ ఇవ్వండి, లోపల బెల్ట్ లేకపోతే జస్ట్ అలా పెట్టేయాలండి. అంటే పెద్ద పెద్ద తప్పెల్లో ఉంటే మాడిపోద్ది, అలా జరుగుతుంది. ఎలాగైతే కనుక వడల్పుగా ఉంటుంది కాబట్టి మాడడానికి ఛాన్సెస్ ఉందండి మరుగుతున్నప్పుడు. తర్వాత సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టి 15 మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒకసారి కిందది మీద మీది కింద కలపాలండి. కలిపితే అందరికీ పీసెస్ అయితే వస్తాయి. ప్రాన్స్ బిర్యానీ ఇలా అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. మరీ ఎక్కువ కలిపి పెట్టకూడదు, లేకపోతే వేరే దాంట్లో వేసి ఒకసారి అన్నీ కలిపి పెట్టేస్తే కింద మీద కింద అందరికీ పీసెస్ వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పెద్ద రొయ్యలు తలకాయలు కూడా ఇందులో తింటారండి, చాలా బాగుంటుంది. తలకాయలు కూడా తినేయచ్చు, మనము వేస్ట్ అవ్వవు. లేకపోతే పెద్ద తలకాయలు ఎవరు తినడానికి ఇష్టపడరు. ఈ ఇందులో వాటర్లో బాయిల్ అవుతుంది కాబట్టి తలకాయలు కూడా మంచి టేస్ట్ వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి.